శాంతి. 24/7/2026. మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షము సమాప్తమవనున్నది. అందుకే యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ప్రశ్న: బాబాకు మాతల సంఘటన కావాలి, కానీ ఆ సంఘటన యొక్క విశేషత ఏమై ఉండాలి? జవాబు: ఎటువంటి సంఘటన ఉండాలంటే వారు దేహీ అభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చెయ్యాలి. వారికి మేము పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చెయ్యాలి అనే పక్కా నష ఉండాలి. పతితంగా అవ్వకూడదు. నష్టోమోహ గ్రూప్ అయి ఉండాలి. అప్పుడు ఏదైనా అద్భుతం చేసి చూపించగలరు. ఎవరి పట్ల మోహం ఉండకూడదు. మోహం అనే బంధము చాలా నష్టపరుస్తుంది. ఓం శాంతి. మధురమైన బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేయడానికి ఇక్కడికి వచ్చారని మధురమైన పిల్లలకి తెలుసు. ఈ విషయం పిల్లల బుద్ధిలో ఉన్నది. ఆత్మలమైన మనము ఈ స్మృతి యాత్రతో పవిత్రంగా అవుతామని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఇది ఎంత సహజమైన ఉపాయం. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారని పిల్లలకి తెలుసు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. రావణ రాజ్యం యొక్క బంధనంలో ఉన్నారు. ఈ విషయము తండ్రికి తెలుసు మరియు పిల్లలకి తెలుసు. ఇంకెవ్వరికి తెలియదు. మనము అనంతమైన తండ్రిని స్మృతి చేస్తామని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. కనుక లోపల చాలా సంతోషం ఉండాలి. ఏ తండ్రినైతే అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారో ఆ తండ్రి లభించారు. దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మీరు స్మరించేవారు, కానీ ఇప్పుడు మీరు దుఃఖంతో స్మరించరు. ఇంతకుముందు స్మరించేవారు దుఃఖంలో ఉండి, కానీ ఇప్పుడు దుఃఖంతో స్మరించరు. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా స్మరిస్తుందో ఆ తండ్రి వచ్చారని మీకు తెలుసు. బాబా పదే అర్థం చేయించారు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఒక ఆత్మను అని భావించండి. బాబా పరంధామం నుండి వచ్చి ఉన్నారు. కల్పకల్పము తమ ప్రతిజ్ఞ అనుసారంగా వస్తారు. బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే, మీరు ఎప్పుడైతే పిలుస్తారో మరియు అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగం తర్వాత సత్యుగం రావాలి. కావున నేను రావాల్సి ఉంటుంది. ఇది సంగమయుగం అని బాబా వచ్చి ఉన్నారని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు కూడా సేవ చేస్తారు. రోజుకు పరిచయం ఇస్తూ ఉంటారు. అలా తండ్రి పరిచయం అందరికీ లభిస్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి అయిన శ్రీబాబా మనకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని ఇక్కడ కూర్చుని ఉన్న మీకు తెలుసు. మీరు బాబా బాబా అని అంటారు కదా, బాబా బాబా అని అంటారు. మనము శివబాబా వద్దకు వచ్చాము. కల్పకృతం వలె నేను సాధారణ తనువులోకి వచ్చానని శివబాబా కూడా అంటారు. ఇది మర్చిపోకూడదు. ఎవరి ద్వారానైతే పతితం నుండి పావనంగా అవ్వవలసి ఉంటుందో అటువంటి బాబా స్మృతిని మాయ మరిపింపచేస్తుంది. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువేనని మీకు తెలుసు. సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని పాడుతూ ఉంటారు. పతిత పావనుడినే సద్గురు అని అంటారు. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. ఆత్మ పిలుస్తుంది. మనం ఇక్కడకు తండ్రిని సమ్ముఖంలో కలిసేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. గొప్ప వ్యక్తులు పరస్పరంలో ఒకరినొకరు కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు వారికి ఎంత మహిమ జరుగుతుంది. పరస్పరంలో ఒకరినొకరు స్వాగతం చేసుకునేందుకు చాలా ఆర్భాటంగా సంతోషపు బ్యాండ్ మేళాలు మొదలైనవి మ్రోగిస్తారు. ఇక్కడ గుప్తవేషంలో ఎవరు వచ్చి ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. గుప్తవేషంలో ఎవరు వచ్చి ఉన్నారు అన్నది మీకు మాత్రమే తెలుసు. వారిని దూరదేశంలో నివసించే బాటసారి అని అంటారు. ఆత్మలమైన మనము పరంధామంలో నివసించే వారము. పరంధామంలో
పాత్ర అభినయించేందుకు ఇక్కడికి బాటసారిగా అయి వచ్చాము. తండ్రి అర్థం చేయించే ఒక్కొక్క పదము ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రి నుండి వింటున్నారు, దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ కర్మక్షేత్రంలో మీరంతా బాటసారులు. మనము శాంతిధామంలో నివసించే వారము. తర్వాత ఇక్కడికి టాకీ వరల్డ్లోకి వచ్చామని మీకు తెలుసు. మనము శాంతిధామం యొక్క బాటసారులం. 84 జన్మల పాత్ర ఇక్కడ అభినయిస్తాం. చివరికి ఇది అంతిమ సమయం కనుక తండ్రి పాత సృష్టిని కొత్తగా చేయడానికి వచ్చారు. ఈ విషయం కూడా మీకు తెలుసు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. శివబాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. అంతేకాని శ్రీకృష్ణుడి ద్వారానో విష్ణు ద్వారానో స్థాపన చేస్తారని కాదు. తండ్రి వచ్చేదే బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించేందుకని. తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావనమైన వారు ఒక్కరు కూడా లేరు. మొదటి నెంబర్లో లక్ష్మీనారాయణలు కూడా పతితంగా అవుతారు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారే మొత్తం వంశావళి సైతంగా పతితంగా అయిపోయారు. దేవతా ధర్మం వారిగా ఉండే మనమే ఇప్పుడు శూద్ర ధర్మం వారిగా అయిపోయామని మీకు తెలుసు. అమెరికా మొదలైన చోట్ల పెద్ద పెద్ద షౌకార్లు ఉంటారు. కానీ సత్యుగంతో పోలిస్తే అమెరికా అసలేమీ కానే కాదు. ఇవన్నీ చివరిలో తయారయ్యాయి. ఇది అల్పకాలికమైన ఆర్భాటము. వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలైన మీకు చాలా మంచి నష ఉండాలి. ఏ తండ్రి అయితే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని పిల్లలైన మనము స్మృతి చెయ్యము. ఇది ఎంత విచిత్రము! మాయ స్మృతి చేయనివ్వదు. పిల్లలైన మీరిప్పుడు ఇలా అంటారు, బాబా మాయ మమ్మల్ని స్మృతి చేయనివ్వడం లేదు అని. అరే, ఏ బాబా అయితే మిమ్మల్ని 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని మీరు స్మృతి చేయలేరా? ప్రజలు కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ సుఖముగా ఉంటారు. ఇప్పుడైతే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మొదలైన వారికైతే రాత్రింబవలు చింత ఉంటూనే ఉంటుంది. యుద్ధం మొదలైన వాటిలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైందని మీకు తెలుసు. కానీ అందులో ఏం జరిగింది అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు. మీకు తండ్రి బుద్ధిలో కూర్చోబెట్టారు. మహాభారత యుద్ధంలో అందరూ మరణించారు. ఇది ఎంత పెద్ద మనుష్య సృష్టి. ఆత్మల వృక్షం కూడా ఉంటుంది. వృక్షం ముందు కొత్తగా ఉన్నప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట దైవీ ధర్మంగా ఉన్నప్పుడు ఎంత చిన్న వృక్షంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఈ మహాభారత యుద్ధము ద్వారా వాటన్నిటి వినాశనం జరగనుంది. కానీ ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. ఇది అదే యుద్ధమని అంటారు. కానీ దీనితో ఏమి జరగనున్నది అనేది వారికి తెలియదు. మీరు ఇప్పుడు ప్రకాశములో ఉన్నారు. వినాశనం జరుగుతున్నది అన్న విషయం మీకు తెలుసు. అందుకే మహాభారత యుద్ధానికి ముందే మీరు మీ వారసత్వాన్ని తీసుకోండి. విషయమైతే చాలా సహజమైంది. పవిత్రంగా అవ్వండి, తండ్రిని స్మృతి చెయ్యండి. చాలామంది కుమార్తెలపై అత్యాచారాలు జరుగుతాయి. ఒకరినొకరు రక్షించుకునేందుకు మాతలైన మీ సంఘటన ఉండాలి. కానీ దేహీ అభిమానులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. మేము పావనంగానైతే తప్పకుండా అవ్వాలి అనే పక్కా నష ఉండాలి. పావనంగా అవ్వాలి అని పక్కా నష ఉండాలి. ఇటువంటి నషలో ఉండేవారే అర్థం చేయించగలరు. మనము తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. మేమే స్వదర్శన చక్రధారులము. ఈ నష అయితే ఉండాలి. మనకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క చక్రం గురించి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మనము తండ్రి నుండి కొత్త ప్రపంచమైన సత్యయుగ వారసత్వాన్ని తీసుకోవాలి.
మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఇది అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతిలో పాపాలు సమాప్తం. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావనంగా అనగా పవిత్రం. కామము మహాశత్రువు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ కర్మలు వినాశనం అవుతాయి. మీరు రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. తండ్రి నన్ను స్మృతి చెయ్యండి. 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరి పట్ల మోహం అనే బంధం ఉండకూడదు. ఎవరి పట్ల మోహం అనే బంధం ఉండకూడదు. నష్టో మోహులుగా అవ్వాలి. ఈ శరీరం పట్ల కూడా మోహం ఉండకూడదు. ఇదైతే పాత తోలు, కానీ చదువుకునేందుకు వీలుగా దీనిని సంపాదించాల్సి ఉంటుంది. శరీరానికి కష్టం కలిగితే, వ్యాధులు వస్తే అతుకులు వేయాల్సి ఉంటుంది. ఇది పాత కుళ్ళిపోయిన శరీరం అని మీకు తెలుసు. దీనితో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దుఃఖం అనేది ఆత్మకు కలుగుతుంది. ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. యోగ బలంతో దీనిని నిలబెట్టాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. అంతే. ఇతర లౌకిక సంబంధాలేవి కూడా గుర్తుకు రాకూడదు. నేను దేహాన్ని కాదు, ఆత్మను. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు ఇక శరీరం కూడా మంచిదే లభిస్తుంది. ఇప్పుడు మన ఆత్మ పావనంగా అవ్వనున్నదని మీకు తెలుసు. మనం పావనంగా ఉన్నప్పుడు ఈ లక్ష్మీనారాయణల వలె ఉండేవారము. ఈ లక్ష్మీనారాయణలు 84 జన్మలు తీసుకున్నారు. మొత్తం సూర్యవంశం వారందరూ 84 జన్మలు తీసుకున్నారు. చంద్రవంశీలకు 84 జన్మలు అని అనరు. ఎవరైతే సూర్యవంశంలో మొట్టమొదట దాసదాసీలుగా అయి ఉంటారో వారు మళ్ళీ త్రేతాలో ఎంతో కొంత పదవిని పొందుతారు. వారివి 84 జన్మలు అంటారు. రాజా, రాణి, ప్రజలు, దాసదాసీలు మొదలైన వారంతా ఎవరైతే సూర్యవంశంలోకి వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని విచారసాగర మంథనం చెయ్యాలి. ఎంత వీలైతే అంత తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూడా మేము బాబా పిల్లలము అని భావించండి. ఎవరు కలిసినా సరే వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఈ చిత్రాలలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అంతా అర్థం చేయించారు. బాబా బ్రహ్మ తనువులోకి వచ్చి ఉన్నారు. మనమంతా బ్రహ్మ కుమార కుమారులము కదా. బ్రహ్మ కుమార కుమారులైన మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి బాబా వచ్చారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనము బ్రహ్మ కుమార బ్రహ్మ కుమారులము. మీ కార్డులను కూడా చూపించవచ్చు. ఎక్కడైనా ఆఫీసులు మొదలైన చోట్ల కూడా కార్డులు ఇవ్వండి. కానీ బీకేలు ఎవరు అనేది వారు అర్థం చేసుకోరు. అనేక విఘ్నాలు వస్తాయి. ఇది మా ఫ్యామిలీ అని గవర్నమెంట్ కూడా అర్థం చేయించడం జరుగుతుంది. దాదా మరియు బాబా ఉన్నారు. దాదా ద్వారా మనము వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది గుర్తు చేసుకున్నప్పుడు సంతోషం ఉండాలి. ఆస్తి అయితే తాతగారిది, మనువలకి దానిపైన హక్కు ఉంటుంది. ఆస్తి అయితే తాతగారిది, మనువలకి దానిపైన హక్కు ఉంటుంది. అన్ని భాగాలు పంచుకుంటారు. శివబాబా నుండి బ్రహ్మ ద్వారా మనము వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది గుర్తుంచుకోవాలి. చదువుకోవాలి, మళ్ళీ చదివించాలి. పిల్లల పాలన చేయడం అనేది తండ్రి బాధ్యత. కుమారులు కుమారీలు మేజర్ అవ్వనంత వరకు తండ్రి వారిని సంభాళించాలి. పిల్లల పని చదువుకోవడం.
తమ కాళ్ళపై తాము నిలబడేంత వరకు చదువుకుంటారు. బాబా మనల్ని 21 జన్మల కోసం చదివిస్తున్నారని మీకు తెలుసు. తర్వాత మన కాళ్ళపై మనమే నిలబడతాము. ఎంతగా చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మేము శ్రీ లక్ష్మి మరియు శ్రీ నారాయణగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చామని మీరు స్వయంగా అంటారు. ఇది సత్యనారాయణుడి కథ కదా. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. రాధ భక్తులైతే రాధ అంతటా హాజరై ఉన్నారని అంటారు. ఎక్కడ చూసినా రాధానే రాధ, శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు, శివుడే శివుడని అంటారు. అంతా కలగా పులగం చేసేశారు. ఈశ్వరుడు, రాధ, శ్రీకృష్ణుడు అందరూ సర్వవ్యాపి అని, అవన్నీ ఈశ్వరుని రూపాలని, భగవంతుడు ఆ రూపాలను ధారణ చేశారని అంటారు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవే అని అంటారు. పూర్తిగా వివేకహీనులుగా అయిపోయారు. ఇది వికారి పతిత ప్రపంచం. సత్యుగము నిర్వికారి పావన ప్రపంచం. నిర్వికారి ప్రపంచం అంటే స్వర్గం అని అర్థం. అక్కడ పిల్లలైతే ఉంటారు కదా, వారు ఎలా జన్మిస్తారని అడుగుతారు. కేవలం ఈ ప్రశ్ననే అడుగుతూ ఉంటారు. పిల్లలు జన్మించకపోతే సృష్టి వృద్ధి ఎలా జరుగుతుంది అని అంటారు. ప్రతి సంవత్సరం ఎంతమంది మనుషులు పెరిగారు అని జనాభా లెక్కలు తీస్తారు. ఎంతమంది మరణించారు అనేది తెలపరు. పిల్లలు మొదట తమ కళ్యాణం చేసుకోవాలి. నేను ఆత్మను, ముందు ఇది నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను, ఇది నిశ్చయం. బాబాను స్మృతి చెయ్యాలి. ఎవరైతే అంతిమ సమయంలో నారాయణుణ్ణి స్మరిస్తారో అని అంటూ ఉంటారు. ఇప్పుడు నారాయణుని స్మరించడం అనే మాట తప్పుగా రాశారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో, ఆ చింతనతోనే ఎవరైతే మరణిస్తారో వారే స్వర్గంలో నారాయణుడిగా అవుతారు. అంతిమ సమయంలో నారాయణుడి స్మరణ అని ఎందుకంటారు? శ్రీకృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారని భావిస్తారు. కావున శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి కదా అని అనుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి స్మరణ చేస్తారు. నారాయణుడి గురించి ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. మరి రాధా జయంతి ఏమయ్యింది? శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి నారాయణుడి జన్మదినం ఏమైనది? ప్రపంచం యొక్క రాజు రాణి అయిన లక్ష్మీనారాయణల గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశాలు ఉంటారు కదా, వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? బ్రాహ్మణ దేవి దేవత నమః అని అంటారు. బ్రహ్మ ముఖవంశాలు ఉండేవారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మాన్ని బ్రహ్మ రచించలేదు, శివబాబా రచించారు. ఇప్పుడు వీరు బ్రహ్మగా అయ్యారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ చదువుకొని 21 జన్మల కొరకు సంపాదించుకోవాలి. అందుకే దీన్ని సంభాలించాలి. ఇకపోతే దీని పట్ల మోహం ఉంచుకోకూడదు. రెండవ పాయింట్, ఎటువంటి అభ్యాసం చేయాలంటే అంతిమ సమయంలో ఒక్క శివబాబాయ్ గుర్తుండాలి. ఇతర ఏ చింతనలోకి వెళ్ళకూడదు. తమ కళ్యాణం చేసుకోవాలి. వరదానము, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి తెలియని తనాన్ని సమాప్తం చేసే జ్ఞానస్వరూప యోగయుక్త భవ. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యే వారిలో ఏ రకమైన తెలియనితనము ఉండదు. వారు ఫలానా విషయం గురించి మాకు తెలియదు అని అంటూ తమను తాము విడిపించుకోలేరు. జ్ఞానస్వరూపులైన పిల్లల్లో ఏ విధమైన అజ్ఞానము ఉండదు. మరియు ఎవరైతే యోగయుక్తులుగా ఉన్నారో వారికి ముందు నుండే అన్నీ తెలిసినట్లుగా అనుభవం అవుతుంది. మాయ యొక్క ఆకర్షణలు తక్కువేమీ కాదని, మాయ కూడా చాలా శోభాయమానంగా ఉంటుందని, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలని వారికి తెలుసు. ఎవరైతే అన్ని రూపాలలోనూ మాయకు చెందిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వారు ఓటమిని పొందడం అసంభవం.
స్లోగన్: ఎవరైతే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారో వారెప్పుడు ప్రశ్న చిత్తులుగా అవ్వలేరు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. యోగంలో సదా లైట్ హౌస్గా మరియు మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. జ్ఞానము లైట్ మరియు యోగము మైట్. జ్ఞానము మరియు యోగము రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి. అటువంటి వారిని మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితినైనా సెకండ్లో దాటివేస్తారు. వారికి సమయం పట్టదు. ఓం శాంతి.